మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టిన డ్రోన్ వచ్చేసింది. సో, ఇది మనకెంత పడింది ఏందనేది కాస్ట్ వివరాలు పూర్తిగా అయితే చివర్లో అయితే పెడతాను. పూర్తిగా వీడియో అనేది చూడండి. దీన్ని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేద్దాం. మన కొత్త డ్రోన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాము. A17 ఏరియల్ అని అయితే దీని మీద మెన్షన్ చేసేసిండు. ఈ డ్రోన్ వచ్చేసి కూడా చాలా డిఫరెంట్ ఉంది. దీని ముందు అయితే సెన్సార్ కూడా ఉంది. ఇంకా ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది బాక్స్ సైడ్ కి అయితే మొత్తం ఇచ్చేసేసిండు. ఎంతసేపు ఫ్లై అవుతుంది ఇదన్నీ అయితే. సో ఎంత రికార్డ్ అవుతుంది అని కూడా అయితే దీంట్లో ఇచ్చేసిండు. బట్ దీంట్లో ఉన్న ప్రకారంగా అయితే రికార్డ్ అవుతుందో కాదా అనేది కూడా మీకు తీసి చూపిస్తాను. లోపల అయితే బాక్స్ ప్యాకింగ్ తోటి అయితే మామూలుగా అయితే లేదు. మనం ఆల్రెడీ DJI నియో డ్రోన్ కూడా చూపించాం కదా, ఆ రకంగా అయితే లేదు. ఇంకా హై ఫెసిలిటీగా మనకి బాక్స్ కూడా అయితే ఇచ్చేసిండు. ఆ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే. సో మొదటికైతే ఒక డ్రోన్ అయితే ఇందులో ఇచ్చేసిండు. దాని తర్వాత RC కంట్రోలర్ అయితే ఉంది. సో దీనికైతే స్క్రీన్ ఉండదు. బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటా దీనికైతే. సో అంతేకాకుండా మనకి ఇగోండి ఇది బ్యాటరీ ఇచ్చిండు. డ్రోన్ కి సంబంధించిన బ్యాటరీ సింగిల్ బ్యాటరీ ఇచ్చిండు. లోపల ఇంకో ఉందా లేదా అనేది అయితే చూడాలి. రెండు ఉన్నాయి. లోపల కూడా ఒక బ్యాటరీ అయితే ఉంది. డబుల్ బ్యాటరీ అయితే ఇచ్చేసిండు. సో ఇదైతే పవర్ ఆన్ బటన్ అయితే ఆన్ చేసేద్దాం. ఇక్కడైతే పవర్ ఆన్ బటన్ ఉంది. ఈ బటన్ అయితే నొక్కితే మాత్రం టైక్ అనేసి లైట్లు అయితే వెలిగినాయి. డ్రోన్ మాత్రం మనం డైరెక్ట్ గా అయితే అట్లా పవర్ ఆన్ చేయకూడదు. ముందు అయితే ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బయటికి తీసేసి అయితే ఆన్ చేయాలి. నేనైతే డైరెక్ట్ గా అయితే ఆన్ చేసేసాను తెలియకుండా. డ్రోన్ కి సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేద్దాం. సో యాప్ అయితే QR కోడ్ స్కాన్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఇందులో అయితే బ్యాటరీస్ కూడా వేసేద్దాము. బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు కంపెనీ నుంచి. బ్యాటరీస్ అయితే వేసేద్దాము. కొత్త నిప్పో బ్యాటరీస్ అయితే వేస్తున్నాను. బ్యాటరీస్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేసిన. సో ట్రై చేయాలా, ఇది మళ్ళీ పోతే మన కాడికి వస్తుందా రాదా అనేది అయితే క్లారిటీ లేదు, భయం వేస్తాను. 3 బ్యాటరీస్ అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే మన డ్రోన్ అయితే ఫ్లై చేసి అయితే చూపిస్తాను. మొత్తం చూసిన తర్వాత అయితే మన డ్రోన్ అయితే ఆన్ చేసేసాను. చూసారు కదా ఎలా తిరుగుతున్నాయో. దీన్ని అయితే పైకి ఫ్లై చేద్దామంటే కొంచెం భయంగా అయితే ఉంది. పైన కరెంట్ తీగలు ఉన్నాయి. సో అందువల్ల అయితే పైకి అయితే ఎగరేద్దాం వద్దా అని ఒక ఆలోచన అయితే ఉంది. సో మనం ఎంటీ ప్లేస్ కి వెళ్ళి అయితే అక్కడ ట్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అంతేకాకుండా ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే దాని ఎదురుగా అయితే ఒక సెన్సార్ కూడా ఉంది. ఆ సెన్సార్ కి మనం చేతులుగానే అడ్డం పెడితే మాత్రం అది అయితే ఆగిపోతుంది తగలకుండా. సో దీంట్లో అయితే ఈ ఫెసిలిటీ కూడా అవుతుంది. నేను చేయబెట్టా కదా, ఇదే ఆ సెన్సార్. దీనైతే ఒక మంచి తీసుకొని వెళ్ళైతే మనం ఫ్లై చేసి చూద్దాం. నేనైతే మా హాస్పిటల్ కాడికి వచ్చేసి అయితే ఈ డ్రోన్ ని మంచి ఎంటీ ప్లేస్ లో బిల్డింగ్ పైన అయితే ఫ్లై చేద్దామని అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాను. మన డ్రోన్ అయితే ఆన్ చేసేసాను. ఇది 2500, బట్ మామూలుగా అయితే తిరగట్లేదు. ఇది ఎలా ఎగురుతుంది అయితే చూద్దాము. స్టేబుల్ గా ఉంటుందా లేదా అనేది అయితే ఎగరేసినప్పుడు చూసారు కదా ఎలా అయితే ఎగురుతుందో. బట్ ఏంటంటే ఆగట్లేదు, స్టేబుల్ అయితే లేదు. డ్రోన్ అటు ఇటు కదులుతుంది మనం ఇటు మూవ్ చేయకపోయినా సరే. సో ఇదైతే అంత కంట్రోలింగ్ అయితే లేదు సరిగా. సో ఈ డ్రోన్ అయితే దాదాపు అయితే వర్తబుల్ కాదు. వీడియో క్వాలిటీ కూడా అయితే సరిగా లేదు. ఇటు చేస్తుంటే అడిపోతుంది, అటు పెడుతుంటే ఇడిపోతుంది. ఈ డ్రోన్ అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది. చూసారు కదా అసలు ఆగట్లేదు. ఒక చోట అయితే చాలా ఇబ్బంది అయితే అయింది. ఈ డ్రోన్ అయితే నాట్ వర్తబుల్. అది తగులుతుంది అయిపోతే కోత అడిపోతుంది. లాస్ట్కి అయితే బిల్డింగ్ మీద నుంచి దూకైతే సూసైడ్ చేసుకుంది నా డ్రోన్ అయితే. అల్లకల్లం చేసేసింది. ఏది పడి ఉంటుంది. చూద్దాం కనెక్ట్ అయ్యా ఉందా లేపు లేపు అట్లా చూడు ఒకసారి. లేపు చెట్లలో పడి ఉంటుంది. చూడు ఒకసారి లేపు. లగదు బాల్ కూడా ఉంటుంది అంత స్పీడ్.